హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ సత్య. ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ చేయబోతున్నానండి. మంచి ప్రోటీన్స్తో ఉన్న రెసిపీ. అదేంటంటే రాజ్మా మసాలా. మంచి ప్రోటీన్స్ ఉన్న రెసిపీ అని ఎందుకన్నానంటే దాంట్లో మనకి మంచిగా ఏంటంటే పొటాషియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, కార్బోహైడ్రేట్స్, పీచు పదార్థం చాలా బాగా ఉంటుందన్నమాట. హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. నేను దాన్ని తయారు చేసే విధానం ఒకసారి చేసి చూపిస్తాను. రాజ్మా మసాలాకి కావాల్సిన పదార్థాలు: రాజ్మా, వీటిని కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు, అండ్ ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను, 2 టమాటాలు, అండ్ దీంట్లో వచ్చేసి పలావ్ దినుసులు అనమాట. షాజీరా, ఒక 4 మిరియాలు, మరాఠీ మొగ్గ, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, అండ్ 2 బిర్యానీ ఆకులు తీసుకున్నాను. అండ్ ఇంకా వచ్చేసి మీకు కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, నెయ్యి అండి. ఎందుకంటే కనుక మనకి రాజ్మా మసాలా అనేది నెయ్యితో చేస్తేనే చాలా బాగుంటుంది. నెయ్యి. అండ్ వచ్చేసి మనకి ఇది చోలే మసాలా పౌడర్ అండి. మీకు వద్దు అనుకుంటే గరం మసాలా పౌడర్ యూస్ చేసుకోవచ్చు. అండ్ ధనియాలు, జీలకర్ర పౌడర్ చేసి పెట్టుకున్నాను. రుచికి సరిపడినంత ఉప్పు. ఇవి 150 గ్రామ్స్ రాజ్మా అండి. నేను ఓవర్ నైట్ నానపెట్టుకున్నాను, కడిగి వాష్ చేసి పెట్టాను. ఇప్పుడు నేను ఇది కుక్కర్లోకి తీసుకున్నాను. దీంట్లో 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. అండ్ దీంట్లో వచ్చేసి ఇందాక చూపించాను కదా మసాలా, అవి 2 బిర్యానీ ఆకులు, ఒక మరాఠీ మొగ్గ, ఒక 2 లవంగాలు, ఒక 4 మిరియాలు, అండ్ దాల్చిన చెక్క, అండ్ కొంచెం షాజీరా, అండ్ కొంచెం ఒక స్పూన్ సాల్ట్. ఇది వచ్చేసి కుక్కర్ మూత పెట్టుకొని మనం ఒక 5 to 6 విజిల్స్ నానించుకుందాము. సిక్స్ విజిల్స్ వచ్చినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ప్రెషర్ మొత్తం పోయిందండి కుక్కర్. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము ఎలా ఉడికిందో అనేది. బాగా మెత్తగా ఉడికిందండి. ఇదిగోండి, బాగా మెత్తగా ఉడికింది. ఇప్పుడు మనం కర్రీ ఎలా తయారు చేసుకుందాము చూద్దాము. ఉల్లిపాయని ఈ విధంగా పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. టమాటాని కూడా ఈ విధంగా మనం ప్యూరీలాగా చేసుకోవాలన్నమాట. ఇట్లా మనం కడాయి పెట్టుకొని, కడాయి హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసుకోవాలి. ఇష్టం లేని వాళ్ళు ఆయిల్తో కూడా చేసుకోవచ్చు, కానీ ఈ రాజ్మా కర్రీ అనేది గీతోనే చాలా బాగుంటుందండి. ఈ విధంగా గీ హీట్ అయిన తర్వాత ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కదా మనం, దాన్ని వేసుకున్నాము. ఈ ఆనియన్ అనేది కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకుందామండి. ఈ విధంగా కొంచెం కలర్ మారిన తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. వేసుకొని ఇది కూడా బాగా ఫ్రై చేసుకున్నాము. మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా ఫ్రై చేసుకుని, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన రాకుండా ఫ్రై అవ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం రాజ్మాలో సాల్ట్ వేసుకున్నామండి, ఉడికించేటప్పుడు చూసుకొని వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ వేసుకున్నాను. అండ్ చిటికెడు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, అండ్ ధనియాలు, జీలకర్ర పౌడర్ వచ్చేసి 1 స్పూన్. ఇది చోలే మసాలా అండి. ఇది ఆప్షనల్. మీకు ఇది అవసరం లేదు అనుకుంటే కనుక గరం మసాలా పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే చోలే పౌడర్ యూజ్ చేస్తున్నాను. ఇవన్నీ ఒకసారి కలిసేలా ఫ్రై చేసుకున్నాము.
వేగనిద్దాము ఈ మసాలా అంతా. ఈ మసాలా అంతా ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమోటా ప్యూరీని వేసేసుకున్నాము. మిక్స్ అలా కలుపుకున్నాము. టమోటా ప్యూరీ అంతా ఈ విధంగా కలిసేలాగా ఫ్రై చేసుకున్నామండి. ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకున్నాము. కొంతసేపు మూత పెట్టుకున్నాం దీని మీద. ఇదిగోండి సైడ్ అంతా ఆయిల్ వదులుతుంది కదా మనకి. టమాటా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న రాజ్మాని వేసేసుకున్నాము. ఇది కన్సిస్టెన్సీ చూసుకొని మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. దీంట్లో ఇంకొంచెం వాటర్ అయితే పడుతుంది. నేను ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ ఉడకనిచ్చుకుందాము. మధ్యలో ఒకసారి కలుపుకుందామండి, చూసుకొని ఒకసారి. ఉడుకుతుంది మంచిగా, మంచి స్మెల్ కూడా వస్తుంది. కొంతసేపు ఒక 5 మినిట్స్ ఇలాగే ఉడకనిద్దాము మూత పెట్టేసి. మనకి రాజ్మా అనేది షుగర్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి. ఇది మనం డైలీ డైట్లో అనేది మనం మెయింటైన్ చేసామనుకోండి, షుగర్ లెవెల్ అనేది కంట్రోల్లో ఉంటుందన్నమాట. అండ్ షుగర్ రానివ్వకుండా కూడా చేస్తుంది. రాని వాళ్ళు కూడా దీంట్లో మనకి కొలెస్ట్రాల్ ఉండదు, మనకు ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా కంట్రోల్ చేస్తుంది. సో ఏంటంటే మన దీంట్లో చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయన్నమాట. దీంట్లో ఇంకా చూసుకున్నట్లయితే కనుక మనకి స్కిన్కి చాలా యూజ్ అవుతుందండి. స్కిన్కి బాగా యూజ్ అవుతుంది. అండ్ మనకి బాడీలో ఫ్యాట్ పెరగనివ్వదు, కొలెస్ట్రాల్ అదుపులో ఉంచుతుంది, అండ్ బీపీని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. ఒకసారి దీంట్లో మనం అన్నీ సరిపోయినాయి లేవో చూసుకున్నామండి. దగ్గర పడిపోయింది కర్రీ. ఒకసారి దీంట్లో సాల్ట్, కారం, మసాలా అన్నీ సరిపోయినాయో చూసుకున్నాం, టేస్ట్ చేద్దాము. మిగతా అన్ని కారం అన్నీ సరిపోయింది. కొంచెం సాల్ట్ తక్కువ అయింది నాకైతే కనుక. నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను, ఒక 1/2 టీ స్పూను. ఇది కలిపేసుకుని సిమ్లో ఉంచానండి. ప్రజెంట్ నేను పొయ్యి అయితే కనుక సిమ్లో ఉంచి ఒక్క 2 మినిట్స్ మగ్గనిచ్చి కట్టేసుకున్నాము. అయిపోయింది, ఇంకా కర్రీ రెడీ అయిపోతుంది. ఒక 2 మినిట్స్లో పెట్టేసుకుని ఒక 2 మినిట్స్ 2 మినిట్స్ అయిపోయిందండి. ఒకసారి కర్రీ ఎలా తయారైందో చూద్దాము. ఆయిల్ పైకి తేలింది చూసారా, కర్రీ రెడీ అయిపోయిందండి. మొత్తం అంతా ఒకసారి మనం కలుపుకొని బౌల్లోకి తీసేసుకున్నాము. ఆఫ్ చేసేసుకున్నాం స్టవ్. కర్రీ అంతా మంచిగా ఉడికిపోయింది, మంచి కలర్ కూడా ఉంది. ఆఫ్ చేసేసుకున్నాము. బౌల్లోకి తీసేసుకున్నామండి కర్రీ అనేది. ఓవరాల్గా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేసి చూద్దాము. ఈ కర్రీ అనేది మనకి రోటీలోకి బాగుంటుంది, బటర్ నాన్ అండ్ చపాతీలో కూడా బాగుంటుందండి. అండ్ దాంతోపాటుగా మనం బటర్ నాన్, రోటీ, చపాతీ తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు రైస్తో కూడా తినొచ్చు. కర్రీ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. రైస్తో కూడా చాలా బాగుంటుందండి కర్రీ. ఎక్కువ మన వాళ్ళు ఏంటంటే ఈ కర్రీస్ అనేది యూజ్ చేయరు, ఎందుకంటే దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయి. నార్మల్గా ఏంటంటే కందిపప్పు, పెసరపప్పు ఇలాంటివి ఎక్కువ యూజ్ చేస్తారు, కానీ దీంట్లో చాలా మంచి ప్రోటీన్స్ ఉన్నాయండి. కానీ ఎక్కువ ఫాలో అవ్వరు దీన్ని. ఫాలో అయితే మాత్రం హెల్త్ పరంగా చాలా బాగుంటుంది. అన్నంలో కూడా సేమ్
మనం పప్పు ఎలా తింటామో సేమ్ అలాగే ఉంటుంది కర్రీ కూడా. అన్నంలో కూడా చాలా బాగుంటుంది. చూసారు కదండి రాజ్మా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి. అండ్ నా వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.